ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలతో ఫరో అంటున్నాడు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పురుషులు అంటే ముందు భాగంలో మనము చూచినట్లు ఎదిరించేవారు లేక వీరులు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సాతానుడు పురుషులకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఒక ఇంటిలో దైవభక్తి అధికంగా కలిగిన ఒక వ్యక్తి, స్త్రీ కానీ లేక పురుషుడు కానీ, సాతానును ఎదిరించి ఐగుప్తును విడిచిపెట్టగలిగినంత శక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారికి ఇక చేసేది లేక సాతానుడు విడుదల ప్రకటిస్తాడు. అయితే ఇక్కడ సాతానుడు మరో తంత్రం ఏమిటంటే, ఒక్కడికి మాత్రమే విడుదల, మిగిలిన కుటుంబీకులందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. మిత్రులరా, చాలాసార్లు ఇదే తంత్రంలో పడిపోతూ ఉంటాం. నీవు రక్షణ పొంది ఎంతకాలమైంది? నీ బిడ్డలు రక్షణ పొందారా? నీ భార్య, నీ భర్త రక్షించబడ్డా? నీ ఒక్కదానివే లేక నీ ఒక్కడివే రక్షించబడితే కుదరదు. నీవు ఫరోతో పోట్లాడాలి. కుటుంబం మొత్తానికి విడుదల కోరాలి. కుటుంబ సమేతంగా విడుదల పొందినప్పుడు మాత్రమే నిజమైన విడుదల పొందిన వారం అవుతాం. కుటుంబంలో ఒక్కరు ఐగుప్తులో ఉన్నా మనము కూడా పరోక్షంగా ఐగుప్తులో ఉన్నట్లే. సాతానుడు మనల్ని ఏదో రకమైన ఇబ్బంది పెట్టి మనంతట మనమే తిరిగి ఐగుప్తుకు వచ్చేట్లు చేస్తాడు. కనుక ఇంట్లో నీ ఒక్కడివే రక్షించబడ్డం సాతానుడి యొక్క కుట్ర లేక కుతంత్రం. ఉదాహరణకు, భార్య రక్షించబడి భర్త ఇంకా రక్షణ పొందలేదనుకోండి. భర్త కోసం కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, విగ్రహారాధన చేయకపోయినా భర్తకు సహకరించడం మొదలైనవి భార్య పరోక్షంగా చేయాల్సి ఉంటుంది. అంటే అతని పాపపు బానిసత్వాన్ని, అశాంతిని ఆమె కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దైవ సన్నిధికి వెళుతూ ఉన్నాను, ఇంకా నాకెందుకు అశాంతి అని ఎవరికి చెప్పకుండా మౌనంగా రోదిస్తూ ఉంటుంది. హృదయంలో అగ్నిపర్వతాలు బ్రద్దలైపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇలాంటి కుటుంబాలు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. భర్త రక్షించబడితే భార్య రక్షించబడక, భార్య రక్షించబడితే భర్త రక్షించబడక అనేక కుటుంబాలు ఇంకా ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. కారణం కుటుంబం అంతా రక్షించబడకపోవడం. గనుక నీవు మాత్రమే కాదు, కుటుంబం అంతా రక్షించబడాలి. ఒక్క డెక్కైనా మిగలకూడదు. కుటుంబంలో ఎవరు రక్షించబడకపోయినా రక్షించబడిన వాడు కూడా పరోక్షంగా ఐగుప్తులో ఉన్నట్లే. సాతానుడు నిన్ను ఎదిరించలేక నీ రక్త సంబంధుల ద్వారా నీ భక్తికి, నీ సంతోషానికి భంగం కలిగిస్తాడు. సాతానుడు కుటుంబమంతా రక్షించబడకుండా తంత్రాలు పన్నుతూ ఉంటాడు. అందుకే పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించండి అంటే మోషే కుదరదన్నాడు. అంటే
కుటుంబములో ఒక వ్యక్తి మాత్రమే దేవునిని ఆరాధించటం దేవుని చిత్తం కాదు. కుటుంబ సమేతంగా దేవునిని ఆరాధించటం దేవుని చిత్తమని మనం గ్రహించాలి. రక్షించబడ్డ ప్రతి బిడ్డ అన్నిటికంటే ముందు తన కుటుంబీకుల రక్షణ కొరకు పట్టుదలతో ప్రార్థించాలి. కానీ సాతానుడు మనల్ని మోసం చేస్తున్నాడు. రక్షించబడిన తర్వాత స్వార్థపరులుగా, లోకస్తులుగా మార్చేస్తూ ఉన్నాడు. విడుదల పొందే ముందు నాకు కేవలం విడుదల లేకపోతే రక్షణ పొందితే చాలు అనుకునే మనము కాలము జరుగుతూ ఉన్నప్పుడు లోకములో ఉన్న వస్తు సంపద అంతా మనకే కావాలని రాంగు రూట్లోనికి సాతానుడు నెట్టేస్తున్న సంగతిని గుర్తెరగాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు చేసినా అన్నిట్లోనూ మన ముఖ్య అంశం స్వార్థపూరితమైన ప్రార్థనే అవుతోంది. భర్త ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులు, సమస్యలు, బిడ్డలకు మంచి ర్యాంకులు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, బళ్ళు, కార్లు మొదలగు వాటి కొరకు చేసినంత భారముగా వారి రక్షణ కొరకు ప్రార్థించం. వారు రక్షణ పొందకూడదని కాదు మన ఉద్దేశం. కానీ సాతానుడు తన తంత్రం ద్వారా మనల్ని, మన కుటుంబీకులను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. సాతానుడు నీ వారి రక్షణ కొరకు పోరాడకుండా నీ పోరాటాన్ని లోకం వైపుకు త్రిప్పేస్తూ ఉన్నాడు. అనవసరమైన వాటి కొరకు అహోరాత్రులు ప్రార్థిస్తాం, కానీ అవసరమైన కుటుంబ రక్షణను గాలికి వదిలేస్తుంటాం. మన వారి కొరకు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని ఎరిగిన వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని ఆదికాండం 4:9 ప్రశ్నించినట్లు మనం చూస్తాం. అబ్రహాముతో నీ భార్య అయిన శారా ఎక్కడుందని ఆదికాండం 18:9 అడిగినట్లు మనం చూస్తాం. మన వారి కొరకు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు నిన్ను లెక్క అడుగుతాడు. కనుక నాకు సంబంధం లేదు అని చెప్పడానికి వీలు లేదు. మనమందరము మన వారి కొరకు భారము, బాధ్యత కలిగి ఉండాలి. భారము, బాధ్యత లేకపోవడం కూడా సాతానుడి తంత్రమని మనం గ్రహించాలి. ఈ తంత్రంలో పడిన వారు ఇన్ని సంవత్సరాలైనా వారు మాత్రమే మందిరానికి వస్తారు. అలా ఒక్కరిగా మందిరానికి వచ్చేవారు సంపూర్ణులుగా విడుదల పొందినట్లు కాదు. మన కుటుంబీకులు చెరలో ఉన్నప్పుడు మనము కూడా పరోక్షంగా ఆ చెరను భరిస్తూనే ఉంటాం. అందుకనే నీవు రక్షించబడిన వాడవైతే రక్షించబడని మిగిలిన కుటుంబీకుల కొరకు నిర్విరామంగా ప్రార్థించాలి. నీ ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ నీ కుటుంబీకులు మాత్రమే రాకపోవడానికి కారణం సాతానుడు వారిని బంధించాడు. ఎందుకంటే దూడని కట్టేస్తే ఆవెక్కడికి పోతుంది అనే సిద్ధాంతాన్ని వాడు పాటిస్తున్నట్టున్నాడు. కనుక మిత్రులరా, నీ రక్త సంబంధీకుల కొరకు భారము నీలో రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనము నిజమైన స్వేచ్ఛను అనుభవించాలంటే మన ఇంటిలో ఉన్నవారిలో ఒక్కడెక్కన్నా ఐగుప్తులో ఉండకూడదు. ఐగుప్తులో ఉన్న నీ వారి కొరకు నీ ఉపవాసం ఉంటావో, రాత్రంతా ప్రార్థిస్తావో, నీకు నచ్చిన ప్రభువు మెచ్చిన రీతిలో ఆయనను బ్రతిమాలుకుంటావో, మొత్తానికి నీ వారిని విడిపించుకు తీరాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెరలో వదిలేయకూడదు. మనము, మన కుటుంబం అంతా ముందు దేవుని సన్నిధిలో కనబడాలి. అప్పటి వరకు మన ప్రార్థనాంశం మారకూడదు. మనము వారి కొరకు విజ్ఞాపన మానకూడదు. వారిని చెరలో నుండి విడిపిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనము నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. కనుక మనం మన కుటుంబీకుల కోసం ప్రార్థిద్దాం. వారందరినీ విడిపించి ప్రభువు రాకడ కొరకు వారిని సిద్ధపరుద్దాం. నిజమైన స్వాతంత్ర్యాన్ని, నిజమైన విడుదలని అనుభవిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మా కుటుంబాలన్నీ సంపూర్ణంగా విడిపించబడ్డానికి సహాయం చేయండి. కృప సమృద్ధిగా దయచేయమని యేసునామాన్ని కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.